మనతో పాటు బీఆర్ఎస్ ఎక్స్ఎంపీపీ రాజమౌళి గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా ఉందన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ ఏరియాలో ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా? అంటే మార్పు అని ప్రధానంగా ఒక నోటీస్ తీసుకొని వచ్చింది. ఎట్లా ఉన్నది, ఎలాంటి మార్పు వచ్చింది? మార్పు అనేది బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఇక్కడ ప్రతి గ్రామంలో అభివృద్ధి అనేది కనిపించింది. ఎక్కడ చూసినా రోడ్లు, విస్తృతంగా రోడ్లు. అంటే ఆంధ్ర పాలన నుంచి తెలంగాణ పాలనకు వచ్చిన తర్వాత రోడ్లు, అప్పుడు 5 సంవత్సరాల పీరియడ్లో ఒక సర్పంచ్కి 5 లక్షల ఫండ్ రావడం కష్టంగా ఉండే. కానీ బీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత, మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత, ఈ పాలనలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మినిమం 1 కోటి రూపాయల వరకు బడ్జెట్ రావడం జరిగింది. అంటే ఆ మార్పు, రాష్ట్ర మార్పు జరగడంలో, మళ్ళీ అందులో కేసీఆర్ గారు ఆ పరిపాలన చేయడంలో ప్రతి గ్రామం కూడా మంచి డెవలప్ అయిందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అని చెప్పి వినిపిస్తూ ఉన్నది ప్రభుత్వం నుంచి. అంటే ఒక 18 నెలల తర్వాత, అది కూడా చాలా లేట్ అయిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే. ఎట్లా ఉన్నది మరి ఊర్ల పరిస్థితి ఏంది? ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్కు మళ్ళా పట్టం కట్టే అవకాశం ఉన్నదా, లేకుంటే ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? వ్యతిరేకత అనేది చాలా ఉంది ఎలక్షన్ తర్వాత. అప్పుడు కేసీఆర్ గారు చెప్పకుండానే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇట్లా కళ్యాణ లక్ష్మి కానీ, ఇట్లాంటి పథకాలు ఇచ్చినటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2500 ఇస్తా అన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి అంటే ఇంకో తులం బంగారం కల్పిస్తా అన్నారు. రైతు బంధు 5000 వీళ్ళు ఇస్తే మేము 15,000 ఇస్తా అని చెప్పడం, ఇట్లా వీళ్ళకంటే డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ హామీలు ఇవ్వడం ద్వారా కొద్దిగా మార్పు అనేది కోరుకున్నారు వాళ్ళు. కానీ ఆ మార్పు కోరుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఆయన మొత్తానికి ఎత్తివేసినటువంటి సందర్భం. ఇప్పుడు డెలివరీ అంటే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని ఒక భరోసా ఉండే టీఆర్ఎస్ పరిపాలనలో. కానీ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత భరోసా కాదు, అసలు ఆ ప్రభుత్వ హాస్పిటల్లో మెడిసిన్ లేనటువంటి పరిస్థితి, ఆడికి పోనటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్లో అప్పుడు డెలివరీ అయితే 12,000 13,000 రూపాయలు ఇస్తుండే, కేసీఆర్ కిట్ ఇస్తుండే. ఇప్పుడు ఆ భరోసా లేదు, అట్లా ఆ రకంగా ఆర్థిక సాయం కూడా చేయడం లేదు. ఆ రకంగా అంటే జనంలో చాలా మార్పు అనేది వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఏమన్నా రిపోర్టు ఇప్పుడు మీకు అంటే రీసెంట్గా రిలీజ్ చేసినాం రైతు భరోసా డబ్బులు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకటేసారి వేసేసినాం అని చెప్పారు. మన రైతు బంధుని రైతు భరోసాగా చేసినటువంటి డబ్బులు వచ్చిందా రిపోర్టు? ఎంతవరకు పడ్డాయి ఏందని? రైతు భరోసా దాదాపుగా 2 సార్లు ఎగవేసినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా పోయినసారి వేసినారు. పోయినసారి వేసిన వాళ్ళకు కూడా అందరికీ రానటువంటి సందర్భం. 15-20 గుంటల ఉన్న వాళ్ళకు కూడా రానటువంటి సందర్భం. 4 ఎకరాల వరకు వేస్తున్నాం, 5 ఎకరాల వరకు వేస్తున్నాం అన్నారు. కానీ కనీసం ఎకరం ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి రానటువంటి సందర్భం, అది కూడా మేము చూసినాం. పోయినసారి అందరికీ రాలేదు. ఈసారి పంటకు కొంచెం ముందు ఇచ్చిండు. అయినా కానీ ఇప్పుడు కూడా ఇది ఒక ఎలక్షన్ కోసం ఎలక్షన్ స్టంటే తప్ప, ఈ ఎలక్షన్ అయిన తర్వాత అసలు రైతు బంధు ఉంటుందా ఉండదా అనేది కూడా ప్రజల్లో అపనమ్మకమే ఉంది ప్రభుత్వం మీద. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే రైతు భరోసా ఉన్నదో రైతుల కోసం కాదా, ఎలక్షన్ల కోసం ఇచ్చిండంటవా? అంతే కదా, ఎలక్షన్ల కోసం. ఎందుకంటే రైతుల కోసం అంటే సంక్షేమం కోసం పనిచేస్తున్నా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు రైతులకు 15,000 రూపాయలు ఎకరాన్ని ఇస్తా అన్న వాళ్ళు 12,000కే కుదించేసారు. ఆ 12,000కే కుదించడమే కాకుండా అది కూడా 2 సార్లు ఎగవేసారు కదా. ఎట్లా నమ్ముతారు? అప్పుడు ఆ 2 టర్ములు ఇచ్చేసి ఇప్పుడు ఇస్తే ఆ భరోసా అనేది ఉంటుండే. ఆ 2 టర్ములు ఎగవేసి ఈ ఎలక్షన్ల కోసం ఎలక్షన్ల ముందే ఇస్తున్నారు అనేది ప్రజలలో ఆల్రెడీ ప్రజలు అనుకుంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ అంతా ఇవ్వడానికి గతంలో కేసీఆర్ బాగా అప్పులు చేసిపోయిండు, రాష్ట్రాన్ని అంతా చిన్న భిన్నం చేసిపోయిండు అని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ నుంచి పడుతున్నది ఈ వాదన. అసలు టీఆర్ఎస్ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ అనేది అసలు ఆ ప్రపంచ పటంలో ఉండేది కాదనుకుంటా. కానీ ఇవాళ ప్రపంచ పటంలో భారతదేశంలో తెలంగాణ ఒకటన్నా, ఏ రాష్ట్రం బాగుపడన్నా, ఏ మనిషి అభివృద్ధి చెందాలన్నా, ప్రతి మనిషికి యంత్రంగా నడాలంటే, మొత్తం ప్రతి మనిషి ఆర్థికంగా ఎదగాలంటే వ్యవసాయంతోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేసిండు కేసీఆర్ గారు? వ్యవసాయం అంటే వాటర్ కావాలి. ఫస్ట్ వాటర్, నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఏదైతే మొదలుపెట్టినరో అందులో వాటర్ గురించి చెప్పుకున్నట్టయితే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాని మీద లేనిపోని అవాకులు చెవాకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రజల ముందున్నది అది. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటే కాదు, అన్నారం ఉంది, సుందిల్లో ఉంది, నంది పంప్ హౌస్ ఉంది, ఇట్లా ఎన్నో టన్నల్స్. ఎక్కడ నుంచి ఇవాళ శ్రీరామ్ సాగర్లో వాటర్ తీసుకొని పోయి అక్కడ నుంచి వర్షం కొట్టినటువంటి పరిస్థితులలో కూడా మన డ్యాములు నింపుకొని ఇలా రైతులకు ఇచ్చేటువంటి సదుపాయాన్ని కల్పించండు. అంతేగాక అప్పుడున్నటువంటి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ 24 గంటల కరెంట్ ఇవ్వడం రైతులకు,
రైతులకు అది రకరకాలుగా రైతు చనిపోతే నిజంగా ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ అలా రైతు బీమా అనే పథకాన్ని పెట్టి, అంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. అంటే ఇట్లాంటి రైతుల కోసము కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు ఇప్పుడు చూసుకున్నట్టయితే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా ప్రీమియం కూడా కట్టినటువంటి పరిస్థితి. అంటే గతంలో చెప్పింది కదా, ఎలక్షన్స్ కంటే ముందే ప్రచారంలో భాగంగా రైతు బీమా కాదు పంట బీమా కావాలి, రైతు సంక్షేమంగా ఉండాలంటే అని చెప్పి పంట బీమా ఇస్తాం మేము వస్తే అని చెప్పారు. మరి ఆ పంట బీమాలు ఎంతవరకు వచ్చినాయి? పంట బీమా ఎవరికి వచ్చిందండి? ఇక్కడ ఒకటి ఇప్పుడు ఆ బోనస్ అని 500 రూపాయలు బోనస్ అన్నారండి. బోనస్ విషయంలో ఎంత మోసం అంటే, అంతకుముందు సన్న వడ్లు ప్రైవేట్ వాళ్ళే 32-33 దాకా ఉనుకపోయేటువంటి పరిస్థితి. ఇవాళ దొడ్డు వాట్లకి ఎంత 2200 అన్నారు. ఆ 2200 తర్వాత బోనస్ ఇస్తారు. ఎంత అవుతుంది? 2800 అవుతుంది. ఇవాళ సన్న వడ్లకు 32-33 పెట్టేటువంటి సన్న పడ్లకు ఇప్పుడు ఇవాళ దళారులు ఆ రకంగా పెట్టకుండా ఇవాళ ఏంది ఈ బోనస్ చేయబట్టి ఇంకా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది రైతు పరిస్థితి. అట్లాగాక అరే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో అసలు ఈ బోనస్ చూసుకొని రైతులందరూ మన రైతు భరోసానే వద్దనుకుంటారు అని చెప్తున్నారు. మీరేమో బోనస్ వల్లనే నష్టం జరుగుతుందని నువ్వు అంటున్నావు. అసలు బోనస్ ప్రకటించక ముందు 32-33 దాకా అమ్ముడుపోయింది సన్న రకం. కానీ ఈ బోనస్ అన్న తర్వాత 2800కే ఇలా తీసుకుంటుంది కదా ప్రభుత్వం. మరి ఇప్పుడు ఏంది దళారులు వచ్చి 2600కు 2500కే అడుగుతున్నారు. అంటే రైతుకు నష్టం జరిగిందా లాభం జరిగిందా? ఈ బోనస్ వల్ల లాభం జరిగిందా నష్టం జరిగింది అది ఇలా రైతులను అడిగితే చెప్తారు ఎవరైనా. అంతేకాకుండా ఆ బోనస్ అనేది అందరికి కూడా రాలేదు. ఆ నియోజకవర్గానికి కనీసం ఒక 100 మంది బోనస్ కోసం చూస్తే దాంట్లో ఒక 30% వరకు వచ్చి అందరికి కూడా రాలేదు. అట్లా కూడా రైతుల్లో అసహనం ఉంది. ఈ వ్యతిరేకత అనేది ఆ రకంగా చాలా వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా రీసెంట్గా చూసినాం మన కాళేశ్వరం మీద భారీ ఎత్తున అంటే కేసీఆర్ గారిని కూడా తీసుకుపోయి విచారణ జరిపిరు. అందులో స్కామ్ జరిగిందని. నిజంగా ఒకవేళ స్కామ్ జరగకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తాడు కదా, ఎందుకు కాళేశ్వరం నీళ్ళు ఆపుతాడు, ఎందుకు పంటలన్నీ ఎండబెడతాడు? పంటలు ఇలా పంట ఎంత పండింది అనేది వాళ్ళ లెక్కలలో వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. కానీ వీళ్ళు మొత్తం అబద్ధాలు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం వచ్చిన తర్వాతనే ఇలా కాళేశ్వరం ఏదైనా ఆ నిర్మాణాలు చేయబట్టి ఇలా పంటలు పండినాయి. మేడిగడ్డ అనేది గిట్ట నీళ్లు నిల్వ చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంకొక కుట్ర ఏంటంటే, ఇలా ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆ కింద కూడా బనకచెర్ల ప్రాజెక్టు కడతా ఉన్నారు. ఏదైతే కృష్ణ వాటర్ ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి కొల్లగొట్టుకొని పోతా ఉన్నారో, మనకు కృష్ణా నీళ్ళు అందకుండా ఎట్లా ఇది చేస్తూ ఉన్నారో గోదావరి నీళ్ళు కూడా తెలంగాణకు అందకుండా ఇంకా కుట్రలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజ్ ఏదైతే దాన్ని సరి చేస్తే ఇక్కడ నీళ్లు నిల్వ జరుగుతుంది. దాన్ని సరి చేయకుంటుంటే నీళ్లు అటు వెళ్ళిపోతాయి, అంటే బనకచెర్ల ప్రాజెక్టుకి వెళ్ళిపోతాయి. ఆ రకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు శిష్యుడే మన ముఖ్యమంత్రి గారు కాబట్టి అందుకే దాన్ని పెద్ద భూతద్దంలో చూపెట్టి కాళేశ్వరం మొత్తం కూలిపోయింది అది పనిచేయదని చెప్పి చూపెట్టి ఇలా దీన్ని రిపేర్ చేయకుండా మరి దాన్ని భూతత్వంలో పెట్టి ఆ మనకు వచ్చేటువంటి నీళ్ళని ఆంధ్రకు పంపడానికి ఆ గురువు గారికే సేవ చేయడానికే చూస్తుంది తప్ప అసలు తెలంగాణ ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పరిపాలన చేస్తలేడు. ఏం చెప్తా ఉన్నాం మరి రైతుల పరిస్థితి కావచ్చు, ఇటు విద్యారంగానికి సమస్యలు కావచ్చు, ప్రధానంగా నిరుద్యోగులు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీని. ఉద్యోగాలు ఇచ్చిందంటవా? 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు కాదు, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సెలక్షన్ అయినటువంటి వాళ్ళకి వీళ్ళు ఏం లేదు, సెలక్షన్ అయిన పేపర్స్ పంచడమే, అవి కూడా వీళ్ళే ఇచ్చినట్టుగా వేసుకున్నారు తప్ప అసలు ఎక్కడ కూడా ఎలాంటి జాబ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ జాబ్స్ కూడా అప్పుడు చాలా వచ్చినాయి. ఎందుకంటే కేటీఆర్ గారు చేసినటువంటి దాని మీద చాలా జాబ్స్ వచ్చినాయి, ప్రైవేట్ జాబ్స్. అంటే గవర్నమెంట్ జాబ్లు రావాలని లేదు, ప్రైవేట్ జాబ్స్ చాలా వరకు వచ్చేసినాయి. అప్పటికే వీళ్ళు ఇప్పుడు ఇచ్చారు తప్ప కొత్తగా జాబ్స్ వచ్చింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కార్ గురించి ఐడియా ఉంది కదన్న, దానికి సంబంధించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా, తెలంగాణకు రాబడి వచ్చింది, పెట్టుబడులు వచ్చినాయని చెప్పి కేటీఆర్ గారు ఆలోచించి పెట్టిరని చెప్పి బీఆర్ఎస్ నేతలంతా అంటూ ఉన్నారు. సేమ్ అదే విధిగా మన అందాల పోటీలు అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ పాత ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి మళ్ళీ విచారణ అని చెప్పి కేటీఆర్ గారిని పదే పిలవడం నిజంగానే అవకతవకలు అవినీతి జరిగిందనుకోవచ్చా అలా మన ఈ కార్ రేస్లో అవకతవకలు జరిగితే ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఊకుంటాడు కాదు. మొన్న కూడా ఒక కేసులో వెనక్కి తగ్గిండు. ఎందుకు తగ్గిండు? ఈయన ఎడిఏసి కక్ష సాధింపుగా వీళ్ళని అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ అన్నిటి మీద కేసులు వేసి నడిపిస్తున్నది తప్ప ఎలాంటి దాంట్లో తప్పు జరగలేదు.
ఎందుకంటే ఈ కార్ రేస్ చేయబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు రావడానికి ఇది చేసిండ్రు. ఇలా ఆ అందాల పోటీలను పెట్టిండ్రు. అందాల పోటీలో చేసి ఏం చేసిండ్రు, రాష్ట్రానికి ఏమో బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు, మీదికేమో అందాల పోటీలు పెట్టి కనీసం వాళ్ళ తిండికి ఒక్కొక్కరి తిండికి 3 లక్షల రూపాయలు ఒక పూట తినడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చేసినావు. ఏం చేసినావు? ఇలా రాష్ట్రానికి ఇలా వచ్చిన అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడంతో చెడ్డ పేరు వచ్చింది. భారతదేశంలో కాదు, ప్రపంచంలో చెడ్డ పేరు తెచ్చారు. అంటే మనము చేసే ముందు ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. మనకేం బడ్జెట్ లేదు. బడ్జెట్ లేని సందర్భంలో మీరు ఇట్లాంటి చర్యలకు పాటుపడడం కరెక్ట్ కాదు. మనకు ముందైతే బడ్జెట్ రావాలి. బడ్జెట్ రావాలంటే ఏంది, రైతును మంచిగా చూసుకోవాలి. రైతును మంచిగా చూసుకొని ప్రభుత్వము అంటే ఆయన చేసేది చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు బ్యాంకర్ల కాడికి పోయి అప్పులు అడిగినా కూడా ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరంట. ఈ ఆర్థిక వ్యవస్థ చూసి దొంగలను చూసినట్టు చూస్తారు, చెప్పులు ఎత్తుకపోయటం చూసినట్టు చూస్తారు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేం చేయమంటావు? ఆర్థిక వ్యవస్థను ఎట్లా బలపరచాలి? ఇంకా ఇప్పుడు ఏం చెప్తామండి దీనికి? ముఖ్యమంత్రి గారే రకంగా నాకు ఎవరైనా అప్పులు ఇష్టోళ్ళు ఇస్తారా? అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం లేదట, మరి ఆ అప్పులు మనకెట్లా ముట్ట చెప్తారని చెప్పి ఇచ్చేవాడు కూడా ఇవ్వకుండా బ్యాక్ అయిపోతారు. ఆ రకంగా ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే ఆ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు. నిజంగా ఈ రకంగా మాట్లాడద్దు, ఏం లేకుండా ఉన్నారనే బిల్డప్ ఇవ్వాలి తప్ప ఆ బిల్డప్ కాదు, ఉన్న పరువు తీసుకున్నారు ఈ దేశంలో అనేది ఇలా ఈ జనంలో ఒక వాయిస్ అనేది వచ్చేసింది. దాని ద్వారా ప్రజలకు ఆప్షన్ ఇచ్చేసిండు కదా, ఏం చేయమంటారు మీరే చెప్పండి. సంక్షేమ పథకాలు ఆపమంటారా మేము ఇచ్చేటి? అట్లా ఇస్తే మరి మీకు ఇస్తాం ఆ యాపి, నన్ను కోసుకొని తిన్నా ₹1 వెళ్ళదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఫస్ట్ హామీలు ఇచ్చే ముందు బడ్జెట్ గురించి కానీ మనకు అన్నిటి మీద అవగాహన ఉండాలి. అవగాహన లేకుంటే అప్పుడు ఇచ్చేసిండ్రు. విన్నావా? అవగాహన లేకుండా హామీలు ఇచ్చేసి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ మంత్రులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ, అవగాహన లేకనే హామీలు ఇచ్చారంటారా? అవగాహన లేకనే హామీలు ఇచ్చారండి. ఎంతవరకు మంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అవగాహన పూర్తి లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దోచుకోవడమే తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే వాళ్ళకు 65 సంవత్సరాల పరిపాలనలో చేయలేనటువంటి పనులు కేసీఆర్ గారు చేసిండ్రు. వాళ్ళకి అనుభవం ఉన్నట్టయితే అప్పుడు ఈ జరిగేటివి కదా, అప్పుడు ఎందుకు జరగలేదు? అప్పుడు ఈ డ్యాముల మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? అప్పుడు రైతు బంధు మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? అప్పుడు కేసీఆర్ కిట్ మీద కానీ కళ్యాణ లక్ష్మి మీద కానీ ఎందుకు వీటి మీద దృష్టి పెట్టలేదు? మొన్నటికి మొన్న కట్టినటువంటి ఇండ్లు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు కడుతున్నారు కదా, ఆ ఇండ్లు కూడా మా కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లకు డబ్బులు కేటాయించి కూడా పెట్టినారు. ఆ డబ్బులు అప్పటి నుంచి ఆపి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు తప్ప అవి కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ఇండ్లే తప్ప వీళ్ళు ఇచ్చినవి కాదు. అయితే రీసెంట్గా ఆలేరు సభకు సంబంధించి ఒకటి మాట్లాడారు మన రేవంత్ రెడ్డి గారు. అసలు నా లక్ష్యం ఒకటే ఉండి నేను ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఏదైనా ఉందంటే కేసీఆర్ గారిని గద్దె దింపాలనుకున్నా, పట్టుబట్టిన, తొడగొట్టిన, పడగొట్టిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటల్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? ఆయనకు పూర్తిగా ఆ పదవికి ఉన్న హుందాతనము అనే దాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. ఆయనకు మరి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ రాసిస్తలేరేమో అనేది మా బాధాకరం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తప్పకుండా, ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు, ఏ నాయకుడు మాట్లాడాలన్నా సబ్జెక్ట్ అనేది ఆ ఆఫీసర్లు ఇస్తారు, దాన్ని మాట్లాడాలి. కానీ మనకు నచ్చింది మాట్లాడితే స్లిప్ అయిపోతూ ఉంటాం. ఆ రకంగానే జరుగుతున్నాయి. దీని మీద అంటే అవగాహన లేకుండానే అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు జైలు అంటే భయపడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? నన్ను పెట్టినప్పుడు ఎక్కడ పోయింది, నేను కూడా జైల్లో ఉండి వచ్చినా కదా అని చెప్పి అంటుండు. ఎందుకు కేటీఆర్ గారు సవాల్ ఇసురుతా ఉన్నారు, నా జైలుకి పంపినా స్వయంగా నేను పోతా అని. దాన్ని ప్రూవ్ చేస్తలేరు కదా, ఆయన తప్పేందో ప్రూవ్ చేస్తలేరు. ఉత్తగా జనంలో ఆయన తప్పుడు ప్రచారం చేయడానికే కేసులు పెట్టారు తప్ప అందులో నిజం లేదని అర్థమైంది. అందుకే ఇప్పుడు సవాల్ ఇసురుతా ఉన్నాడు కేటీఆర్ గారు. మరి ఆయనకు ఆ రకంగా సవాల్ ఇసిరినప్పుడు మరి నిజాలేంటో చూపించి లోపలికి పంపించచ్చు కదా, ఎందుకు పంపిస్తలేరు? అది జైలు వేసిర్రు, మిమ్మల్ని కూడా వేస్తాం మీ తప్పులను దొరకబట్టి అని చెప్పి సవాల్ చేస్తుండు. అక్రమంగా ఏముంది జైల్లో వేయడానికి? ఆ ఓటుకునేటు కేసు అనేది అది ప్రజల ముందు కనబడ్డది. దాంట్లో అక్రమం అనేది అనవసరంగా చేసి వీళ్ళ సక్రమంగా ఉన్న వాళ్ళని వీళ్ళకి కూడా అక్రమంగా కేసులు పెట్టాలంటే అది ఎంతవరకు సరైద్దండి? ఏం చెప్తావన్నా ఫైనల్గా ఏముందండి, ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలి, ఉచిత కరెంటు అని ఇలా ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. మీకు ఇంకోటి తెలాలి, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు కరెంటే లేనటువంటి సందర్భంలో 24 గంటల కరెంటు ఇటు రైతులకు అటు ఇళ్లలో ఇచ్చేయండు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఉచిత కరెంట్ అని చెప్పి అలా ఇళ్లకి ఇస్తున్నారు, సంతోషమే. కానీ రైతులకు మొత్తం కటింగ్ పెట్టి ఆ కరెంటునే ఇటు ఇళ్లకి ఇస్తున్నారు తప్ప ఉచిత కరెంటు సపరేట్ అయితే పొదుపు చేసి ఇచ్చేదైతే ఏమీ లేదు.
ఎందుకంటే రైతులకు కటింగ్ పెడతా ఉన్నారు 5-6 గంటలు కటింగ్ కట్ చేస్తూ అటు కట్ చేసి ఇటు ఇళ్ళకి ఇస్తున్నారు. ఇది జరుగుతూ ఉంది. అంటే నిజంగానే ఉచిత కరెంట్ ఇస్తున్నారేమో అని చెప్పి అనుకుంటున్నారు, కానీ ప్రజల్లో ఇది ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఉచిత కరెంట్ అనేది రైతులది తీసుకొచ్చే వీళ్ళకి ఇస్తున్నారు. రైతులు కూడా పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉంది కరెంట్ చేయబట్టి కూడా. మాట్లాడుతురా రైతులు దీని గురించి? అందరి మనసులో ఉంది. కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు కూడా రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారు, ఏంది బ్యాంకు రుణాలు మాఫీ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మేము ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పి, అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఉంటున్నారు తప్ప వాళ్ళకు జరిగిన అన్యాయం మీద వాళ్ళు కూడా కోపంతో ఉన్నారు. అది ఎలక్షన్లప్పుడు చూస్తే పార్టీ అయితే మార్చారు, కానీ ఎలక్షన్లప్పుడు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్కు మద్దతు అండర్గ్రౌండ్లో చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అంటే ఈ పాలన మీద వాళ్ళకు కూడా అసహనంతోనే ఉన్నారు. రైట్ అని ఒక ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఐడియా ఉంటుంది ఎంతవరకు ఎట్లెట్లున్నది ఏ గ్రామంలో అని చెప్పి మీ మండలానికి సంబంధించి. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ఎట్లా ఉన్నది ఫైనల్గా ఏం జరగబోతా ఉన్నది ఆ ఎలక్షన్స్లో? ఎలక్షన్లో ఇవాళ ప్రజలే కార్యకర్తలు. మా సంతోషం ఏంటంటే ప్రజలే కార్యకర్తలు అయినారు. ఇవాళ ఎవరో నాయకులు పోయి నువ్వు గిట్ వేయమంటే వేసే పరిస్థితి లేదు. మాకు ఆ టీఆర్ఎస్ గుర్తు కనిపిస్తే వేసే పరిస్థితి ఉంది. అక్కడ చెప్పడం అవసరం లేదు, చెప్పితే వినే పరిస్థితుల్లో కూడా జనం లేరుగా. అంటే ఒక మార్పును అప్పుడు కోరుకొని నష్టపోయింది కాబట్టి ఆ నష్టాన్ని సరిచేయాలంటే ఈసారి ఈ లోకల్ ఎలక్షన్ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో గ్రామ స్థాయిలో ప్రజలు ఇలా చైతన్యమై ఉన్నారు. అంతే, తప్పకుండా లోకల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ చాలా మెజార్టీ సీట్లు వస్తాయని తెలియజేసుకుంటాను.